జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగద్ వినిగమత్ కరాళ ఫాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా తమ్ముడు విభీషణ, సోదరుడు కుంభకర్ణుడు కానరాడే? నీకు తెలియందే ఉంది. చిన్నన్నకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అదే సర్వస్వం. పెళ్లి లేపమంటారా? అక్కర్లేదు. మనకు దక్కని అదృష్టం అనుజునకు దక్కింది. హాయిగా అనుభవించని. జయము జయము లంకేశ్వర, జయము జయము. జయమ్మా. అపూర్వమైన మా రుద్ర వీణా గానంతో ఆదిశంకరులను మెప్పించి అమోఘవరాలను కైవసం చేసుకున్న వీర మహేశ్వరుడను, అవక్ర పరాక్రమంతో అష్టదిక్పాలకులను పాదాక్రాంతం చేసుకున్న అజేయుడను, జయము మా చెంత చెరలో నుండా మరల మాకు జయమా. తమ శక్తి సామర్థ్యాల జనక మహారాజునకు తెలిసినట్లు లేదు దేవరా. తెలిస్తే సీతా స్వయంవరానికి తమకు ఆహ్వానం పంపకుండా ఉంటారా? సీతకు స్వయంవరమా? చిత్తం. ఈశ్వరదత్తమైన శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి తన బిడ్డను ఇల్లాలని చేస్తారని ఆ జనక మహారాజు ప్రకటించాడు. తమ్ముడు విభీషణ, తక్షణం మేం మిథులకు బయలుదేరాలి. ప్రయాణానికి సిద్ధం చేయి. పిలువని పేరంటానికి వెళ్ళడం ఉచితానుచితాలు మాకు తెలుసు. శివధనుర్భంగం చేసి మేము తిరిగి వచ్చేసరికి స్వాగత సత్కారాలు ఘనంగా జరిగేలా చూడు. హర హర మహాదేవ. ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవ్వరి శివధనుస్సునెక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాను. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం. రాచకులం పరువు తీశాడు. సీతమ్మ అందానికి తగ్గట్టు లేదు, అందుకే తగ్గాం.
ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులు ఇందరుండగా కార్ముఖం ఎక్కు పెట్టే మగవాడే లేడా? లేకేమి జనక, ఉన్నాడు. శంభో శంకర, కైలాసగిరినే గడగడలాడించిన ఈ కైకసీ పుత్రునకు నీ కార్ముకం ఎంత? మా నుదుడి విభూది రేకంత బరువుండది తాపం. అహో, సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్ధులు కండి. హర హర మహాదేవ. అమ్మ అమ్మ అనే పదానికే అపవిత్రతను ఆపాదించిన నిన్ను అమ్మ అని పిలవడమే మహాపాపం. కన్న తల్లి కన్నా మిన్నగా నిన్ను ఆరాధించిన నా అన్న రామన్న అడవుల పాలు చేసి నీవు కట్టబెట్టే ఈ రాజ్యాన్ని ఏలుకుంటానని ఎలా ఊహించావు? రాముడు లేని రాజ్యాన్ని నేను ఊహించలేను. నేనిప్పుడే వెళ్ళి అగ్రజుని పాదాలు పట్టుకుని అర్థిస్తాను, అయోధ్యకు తోడుకొని వస్తాను. లేదా అన్నతో పాటు నేను అడవుల పాలవుతాను. కుమారా, నేనిప్పుడు తండ్రి లేనివాడనే కాదు, తల్లి కూడా లేనివాడను. జానకి, భీకరారణ్యాలలో మనం పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సహచర్యం, ఈ చిత్రకూట పర్వత సౌందర్యం నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనాన్ని వారు తిలకిస్తే ఎంతో సంతోషిస్తారు. అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. లక్ష్మణ, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. అన్నా, నన్ను క్షమించు. భరత, అయోధ్యలో అందరూ కుశలమే కదా? నువ్వు లేని అయోధ్యకు కుశలమా? తండ్రి గారు కాలం చేశారు. గురుదేవ, తండ్రి మాట పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నమాట అనుసరిస్తున్న పుణ్యదండు లక్ష్మణుడు, తండ్రికి ఉత్తర క్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను. అమ్మ చేసిన తప్పుకు నన్ను శిక్షించకు. అయోధ్య సింహాసనం నీకోసం ఎదురు చూస్తోంది. రా అన్నయ్యా. కాదనకు రామచంద్ర, పుత్ర వ్యామోహంతో నేను చేసిన తప్పుకు నన్ను శాశ్వత శిక్షకు గురి చేయకు. అంత మాటనకమ్మా. తండ్రి మరణించినా ఇచ్చిన మాట తప్పడం ధర్మసమ్మతం కాదు. జ్యేష్ఠుడవు నువ్వు ఉండగా కనిష్ఠులను నేను రాజ్యపాలన చేయడం ధర్మమా? అన్నవేన నీవు నాకు తండ్రితో సమానం. నీ బిడ్డగా నా కోరికను మన్నించు. భరత, నీతి తప్పిన వాడు రాజు కారాదు.
ఆడి తప్పని కొడుకుగా నన్ను, అన్న మాట జవదాటని అనుజులుగా మిమ్ము భావితరాల వారు భావించాలి. నేనొచ్చే వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాకు అర్హత లేదు. ధర్మమూర్తివైన నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీ పాదుకలకు పట్టాభిషేకం ఈ వరమైనా అనుగ్రహించు. వనవాసం పూర్తి చేసి నువ్వు వచ్చే వరకు ఈ పాదుకలే రాజ్యం వెళ్తాయి. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 14 ఏళ్లు గడువు ముగిసిన తక్షణమే నీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను.